హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ అండి, మిల్ మేకర్ రైస్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఎక్కువగా మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న బాండీ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావాలంటే అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది, తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని పసుపు, అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. ఇక నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా మిల్ మేకర్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకొని ఇలా నీళ్ళని తీసేసి తీసుకున్నాను. వీటిని ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మిల్ మేకర్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నేను గ్లాసున్నర తీసుకున్నానండి. గ్లాసున్నర బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా వేసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. మీరు ఈ రైస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి, నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఇలా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా, సరిపోదు. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళొక్క 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోతాయి, చాలా బాగుంటుందండి పిల్లలకి. ఇందులో ఎక్కువగా మసాలాలు కూడా వేయలేదు, పిల్లలకి కారంగా కూడా ఉండదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.